ప్రామిసరీ నోట్ అంటే ఆ పదంలోనే ఉంది, ప్రామిస్ టు రీపే. అంటే అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు మళ్ళీ తిరిగి చెల్లించగలవాను అనేటువంటి భావంతో మొట్టమొదటిగా చెప్పడం అనమాట ప్రామిసరీ నోట్ అని. దానికి సంబంధించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లోకి వస్తుంది. దానికి సంబంధించిన ప్రామిసరీ నోటు సంబంధించినటువంటి ఈ యాక్ట్లు అనేవి అమల్లో ఉన్నాయి. మనకి దాన్ని ఏమిటంటే అంటారంటే యాక్ట్లో ఇన్స్ట్రుమెంట్ అంటారు, ప్రామిసరీ నోటు ఇన్స్ట్రుమెంట్, దానికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చెప్పి అంటారు. సాధారణంగా ప్రామిసరీ నోట్లు అనేవి బయట స్టోర్స్లోని బుక్ స్టాల్స్లో అట్లా అమ్ముతారు. దాన్ని కొనుక్కొని ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రామిసరీ నోట్ని ప్రింటెడ్ ఫారంలో ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే మనం తెచ్చుకొని దాని మీద స్టాంప్స్ అంటించుకొని ఇక్కడ జాగ్రత్తగా నింపేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇదేంటంటే డేటు, ఏ రోజైతే మనం నోటు ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందో